ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు సూచనల మేరకు ఇక్కడికి విచ్చేసిన మన ఆత్మకూరు అభివృద్ధి ప్రదాత రాష్ట్ర దేవాదాయ ధర్మశాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనాయుడు సార్ గారికి మరియు కిమ్స్ డైరెక్టర్ గిరినాయుడు సార్ గారికి మరియు నెల్లూరు పార్లమెంటు బోర్డు కోశాధికారికి మరియు ఆర్టీఓ మేడం గారికి బీజేపీ సుధాకరణ గారికి మరియు జనసేన నాయకులకి మరియు ఇక్కడికి వచ్చిన ఎంఆర్ఓ మరియు ఇతర అధికారుల గారికి మన మండల నాయకులకి మరియు మన ఆత్మకూరు డిఎస్పీ సార్ గారికి ఇక్కడికి విచ్చేసిన మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు మీడియా అందరికీ నాయకులు నమస్కారం తెలియజేసుకుని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే రీసర్వే పూర్తయిన గ్రామాలలో గతంలో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారి బొమ్మ వేసుకోవడం అది కరెక్ట్ కాదు. ఏదైతే ప్రజలు కష్టపడి సొమ్ముతో వాళ్ళ వారసత్వంగా కానీ వాళ్ళ సొంతంగా కానీ సంపాదించుకున్న ఆస్తికి వాళ్ళే హక్కుదారులుగా ఉండాలి. ఇతర నాయకుల ఫోటో ఉండడం అది పద్ధతి కాదని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచించి వారందరికీ ఈరోజు కొత్తగా పాస్బుక్లు వచ్చేసి ఏర్పాటు కల్పించి ఆ పాస్బుక్ల్ని మన తెలుగుదేశం పార్టీ నాయకుల ద్వారా ఆ ప్రజలు ఎవరైతే భూమి కలిగి ఉన్నారో ఆ ప్రజలకి డైరెక్ట్గా పోయి ఇవ్వాలని చెప్పేసి సూచనల మేరకు ఈరోజు మన మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి ప్రజలకు ఇవ్వడం జరగబోతుంది. అదేవిధంగా ఏదైతే ఈరోజు మనకి ఏసుపేట మండలం మనం పుష్కలంగా పంట పండించుకుంటున్నామంటే అందుకు కారణం మన మంత్రివర్యులు రామనాయుడు సార్ దానికి కారణం. లేదంటే ఇప్పుడే కూడా మన సోమశిల కాలువ పూర్తయి ఉంటుంది అనేది మనకి ఇప్పుడు కూడా ఒక సందేహమైన ఒక ప్రశ్న. ఇక రాబోయే కాలంలో కూడా ఇంకొద్దిగా మా ఏసుపేట మండలం మీద చొరవ చూపి మాకు ఒక రెండవ పంట కూడా అవకాశం కల్పించే మార్గాలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరుచు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకి పెద్దలకి అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు చేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.